శృతి మెదడులో ఎప్పుడూ పనికిరాని ఆలోచనలొస్తుండేవి. తనకి చదువుకోవడం అంటే ఇష్టముండేది కాదు, కష్టపడి పనిచేయడం అంటే కూడా ఇష్టముండేది కాదు. అందుకే తను కూర్చున్న దగ్గరే డబ్బులు ఎలా సంపాదించాలోనే ఆలోచిస్తుండేది. ఒకరోజు శృతి చూస్తుంది, తన కాలేజ్ స్నేహితురాలు ఒక పెద్ద హోటల్ బయట నిలబడి ఐస్ క్రీం తింటూ ఉంటుంది. ఇంక దాంతోపాటు వీడియో కూడా చేస్తుంది. అరే పాయల్, నువ్వేం చేస్తున్నావు? ఇలా తినుకుంటూ ఎందుకు వీడియో తీసుకుంటున్నావు? నువ్వు ఎంత మంచి బట్టలు వేసుకున్నావు, ఇంకా నీ కళ్ళజోడు కూడా చాలా బాగుంది. ఏ శృతి, కొంచెం ఆగు, నేను వీడియో తీస్తున్నాను కదా, మధ్యలో మాట్లాడద్దు. సారీ యార్, కానీ నువ్వు ఈ వీడియోలో ఎందుకు చేస్తున్నావు? అదే నేను వీడియో చేస్తాను, నేనేం చేసినా దాన్ని ఇంటర్నెట్లో పోస్ట్ చేస్తాను, దానివల్ల నాకు డబ్బులు వస్తాయి, ఇంక నేను చాలా ఫేమస్ కూడా అవుతాను. దీని గురించి అయితే నేను కూడా విన్నాను. సరేలే, నీ పని నువ్వు చేసుకో, నాకు ఒక ముఖ్యమైన పని ఉంది. మరి ముఖ్యమైన పని? నా మాట విని శృతి. కానీ శృతి పాయల్ మాటలు వినకుండా తన ఇంటికి వెళ్ళిపోయి తన ఫోన్లో అందరూ చేసిన వ్లాగ్స్ చూస్తూ ఉంటుంది. అరేవా, ఇలాంటి వీడియోలు చేయడం అయితే చాలా తేలిక, కానీ వీళ్ళు ఎంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, ఇంకా అందంగా కూడా ఉన్నారు. నాకైతే ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, ఇంకా అందంగా కూడా లేను. ఇదంతా మన వల్ల అయ్యే పని కాదులే, వదిలేద్దాం. అలా అనుకుని శృతి వ్లాగ్స్ గురించి మర్చిపోతుంది. ఇంకా మళ్ళీ తను హాయిగా ఉండే జీవితంలోకి వెళ్ళిపోతుంది. ఒకరోజు శృతి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా తనకి ఒక బంగ్లా బయట ఇద్దరు పిల్లలు కనబడతారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అది శృతి వింటుంది. అరే, ఇదేదో పాత ఇల్లులా ఉందే, అందుకే జనాలు దీని భూత్ బంగ్లా అంటారు. నాకు తెలిసి ఇక్కడ భూతాలు లాంటివైతే ఏమీ ఉండవులే, అయినా ఇప్పుడిక్కడికి ఎవరూ రారు ఏమో అని అనుకుంటున్నా. అప్పుడే శృతికి ఒక ఐడియా వస్తుంది. తను పరిగెడుతూ ఇంటికి వెళ్ళి కొన్ని సామాన్లు తీసుకుని బ్యాగులో పెట్టుకుంటుంది. మళ్ళీ తిరిగి ఆ భూత్ బంగ్లా దగ్గరికి వస్తూ ఉంటుంది. అరే వా, నాకు మంచి ఐడియా వచ్చింది. ఒకవేళ నేను ఈ పని చేశాననుకో, నా దగ్గరికి డబ్బులు వస్తాయి. అలా శృతి ఆ ఇంటి కిటికీలో నుండి లోపలికి దూకుతుంది. ఇంకా ఆ ఇంట్లో ఒక టార్చ్ పెట్టి భయంకరమైన దయ్యంలా మేకప్ వేసుకుంటుంది. నిజంగా దయ్యంలా తెల్ల చీర కట్టుకుని భయంకరంగా నవ్వుతుంటుంది. ఇప్పుడు నేను భయంకరమైన దయ్యంలాగా ఉన్నాను. మామూలు అమ్మాయి వీడియోలు ఎవరు చూస్తారు? అదే ఒక భయంకరమైన దయ్యం వీడియోలు చేస్తే ఎంతమంది చూస్తారు కదా. అప్పుడు నా వీడియోకి లైకులు, షేర్లు చాలా వస్తాయి. ఇంకా అంతేకాదు, నాకు చాలా చాలా డబ్బులు కూడా వస్తాయి. అలా అనుకుని శృతి తన ఫోన్ తీసి వీడియో చేస్తూ ఉంటుంది. శృతి భయంకరమైన గొంతుతో మాట్లాడుతూ ఉంటుంది. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేను దయ్యాన్ని. ఇంకా ఇక్కడ చూడండి, ఇది నా ఇల్లు. ఇవాళ నాకు చాలా దాహం వేసింది, అందుకే నేను రక్తం టీ కాచుకుంటున్నాను. శృతి అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. తన కిచెన్లో ముందుగానే గిన్నె పెట్టి టీకి బదులుగా ఎరుపు రంగు నీళ్లు పెడుతుంది. ఇంకా దాన్ని ఎలా చూపిస్తుంది అంటే అది ఎరుపు రంగు టీలాగా. స్నేహితులారా, నా రక్తం టీ అయిపోయింది. నేను వెళ్తున్నాను నా రక్తం టీ తాగడానికి. నేననుకుంటున్నాను మీరు నా వీడియోని లైక్ చేస్తారు అని. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాము. అలా చెప్పి శృతి వీడియో చేయడం ఆపేస్తుంది. ఇంక పెద్దగా నవ్వుతుంటుంది. వీడియో చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఈ వీడియోని నేను పోస్ట్ చేస్తే చాలా మంది చూస్తారు. ఆ తర్వాత శృతి ఆ వీడియోని ఇంటర్నెట్లో పోస్ట్ చేసి మళ్ళీ తన ఇంటికి వెళ్లి పడుకుంటుంది. మరుసటి రోజు ఉదయం తను తన ఫోన్ తీసుకుని చూస్తే తన కళ్లను తనే నమ్మలేకపోతుంది. రాత్రికి రాత్రే తన వీడియో 1000 మంది చూస్తారు. ఇంకా చాలామంది తనని ఫాలో కూడా చేస్తారు. శృతి కొత్త వీడియోలు చేయడానికి ఉత్సాహంగా ఉంటుంది. ఇంకా శృతి అలానే రోజూ ఆ పాతబడ్డ బంగ్లా లోపలికి వెళ్లి వీడియోలు చేసి పోస్ట్ చేస్తూ ఉండేది. అలా దయ్యంలాగా కొన్ని రోజుల్లోనే సిటీలోనే కాదు, పూర్తి దేశంలో ఫేమస్ అవుతుంది. చాలామంది తన వీడియోలు చూస్తూ ఉంటారు. అలానే ఒకరోజు శృతి ఆ భూత్ బంగ్లాలో నిలబడి వీడియోలు తీస్తూ ఉండగా తనకి వెనక నుండి ఏవో శబ్దాలు వినిపిస్తుంటాయి. తను భయపడుతుంది. అరే, ఇదేంటి, ఎవరో వచ్చినట్టు అనిపిస్తోంది. కిటికీలో నుంచి ఎవరో దూకిన శబ్దమైతే నాకు వినిపించింది.
బయట ఎవరో వచ్చారని శృతి వెళ్లి చూసేసరికి అక్కడ 3 అబ్బాయిలు నిలబడుంటారు. ఆ 3 కూడా వ్లాగ్స్ చూస్తూ ఉంటారు. కానీ ఆ దయ్యం వ్లాగ్స్ చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి తనకే వ్యూస్ ఎక్కువైపోయాయి. అందుకే వీళ్ళు నిర్ణయించుకుంటారు, నిజంగా దయ్యం ఉందా లేకపోతే ఎవరైనా యాక్షన్ చేస్తున్నారా అనుకుంటారు. ఒకవేళ అలా చేస్తే తన సంగతి బయట పెట్టాలి అనుకుంటారు. ఇక్కడే కదా ఆ దెయ్యం ఇక్కడ వీడియోలు చేస్తూ ఉంటుంది. అసలు ఇక్కడ నిజంగానే ఇక్కడ దెయ్యం ఉంటుందా లేకపోతే తను మనల్ని పిచ్చోళ్ళం చేస్తుందా ఈరోజు తెలుసుకోవాలి. అవును, నువ్వు సరిగ్గా చెప్పావు, పదా వెళ్దాం. అప్పుడే 3వ అబ్బాయి శృతిని చూస్తాడు. ఇంకా గట్టిగట్టిగా అరుస్తూ ఉంటాడు. అరే, అదంతా నిజమేరా, అక్కడ చూడు దెయ్యం ఉంది. హే యార్, భయపడకు నువ్వు. అలా చూడు, తనైతే దెయ్యంలా కనిపించడం లేదు. తన కాళ్ళు కూడా సాదాసీదాగానే ఉన్నాయి. అది మనిషే. పట్టుకొని 4 తగిలిస్తే అసలు విషయం అంటే ఏంటో మొత్తం బయటపెడుతుంది. ఇవాళ నుంచి తను ఏ వీడియోలు చేయలేదు. ఆ తర్వాత తను పక్కనే ఉన్న కుర్చీ తీసుకుని శృతి మీదకు విసురుతాడు. ఆ దెబ్బ గట్టిగా తగలడంతో శృతి అక్కడే కిందపడి చనిపోతుంది. వాళ్ళు 3 తనని చూసి భయపడి అక్కడ్నుంచి పారిపోతారు. మరొక పక్క శృతి చనిపోయి నిజంగా దయ్యమైపోతుంది. పక్కనే పడి ఉన్న తన శవాన్ని చూసి శృతి చాలా బాధపడుతుంది. ఇదేంటి, ఇప్పటి వరకు నేను నకిలీ దయ్యాల్లా ఉండి వీడియోలు చేసేదాన్ని, కానీ ఇప్పుడు నేను అసలు దయ్యాన్నయ్యాను. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ఇప్పుడు నేను? చాలా రోజుల వరకు శృతి అదే ఇంట్లో తిరుగుతుంటుంది. అప్పుడే తనకి తన ఛానల్ గురించి గుర్తొస్తుంది. అరే, నా ఫోన్ ఎక్కడో పడి ఉంటుంది. చాలా రోజులైంది నేను చనిపోయి. నా గురించి తెలిసిన వాళ్ళు నా వీడియోల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నా ఫోన్ ఎక్కడ? దెయ్యం తన ఫోన్ తీసుకుని చూస్తుంది. అందులో చాలామంది కామెంట్స్ చేస్తారు, మీరు ఇంకా వీడియోలు పెట్టండి అని. కొంతమంది కామెంట్స్ చేస్తారు, అది నకిలీ దయ్యం అనవసరంగా జనాల్ని మోసం చేస్తోందని. ఆ కామెంట్స్ చూసిన వెంటనే దయ్యానికి చాలా కోపం వస్తుంది. అలాగా, ఈ జనాలకు అనిపిస్తోంది నేను నకిలీ అని. ఇప్పుడే ప్రూవ్ చేస్తాను వీళ్లకు. ఇదే ఇంట్లో నుంచి వీడియోలు చేసి నేను అసలునని నిరూపిస్తా. దయ్యం తన కెమెరా ఆన్ చేసి అంతా చెప్తుంటుంది. హలో స్నేహితులారా, శత్రువులారా, ఎవరైతే నా వీడియోలు చూడాలనుకుంటే మిత్రులు, ఎవరైతే నేను నకిలీ అనుకుంటారో వాళ్ళు నాకు శత్రువులు. నేను చాలా రోజులుగా వీడియోలు పెట్టలేకపోయాను, కానీ ఇప్పుడు పెడతాను. ఎవరికైతే నేను నకిలీ దయ్యాన్ని అనిపిస్తుందో నేను కామెంట్లో నా అడ్రస్ పెడతాను, అక్కడికి రండి. మీకే అర్థమవుతుంది నేను నకిలీనా అసలునా అని. అలా చెప్పి దయ్యం తన కెమెరా ఆఫ్ చేసి ఆ వీడియోని ఇంటర్నెట్లో పోస్ట్ చేస్తుంది. కాసేపట్లోనే తన వీడియో కొన్ని వేల మంది చూస్తారు. ఇంకా చాలా కామెంట్లు చేస్తారు. ఏ 3 అబ్బాయిలైతే ఆ దయ్యాన్ని చంపారు వాళ్ళు మళ్ళీ ఆ ఇంటికొస్తారు. దయ్యం వాళ్ళని చూసి ఒకచోట దాక్కుంటుంది. ఇంకా వాళ్ల మాటలు వింటూ ఉంటుంది. అరే చూడండి, అమ్మాయి ఎక్కడెక్కడ ఉండుంటుంది. అరే, నాకు అనిపించింది ఆ అమ్మాయి చనిపోయి ఉందేమో అని. తను చాలా గట్టిది కూడా. తనకి ఎంత ధైర్యం! మళ్ళీ వీడియో పోస్ట్ చేసి మనతో ఛాలెంజ్ కూడా చేసింది. అరే, మీరెందుకు మళ్ళీ ప్రతిసారి మీ ప్లాన్లోకి నన్ను లాక్కొని వస్తున్నారు? నేను మళ్ళీ ఆ దెయ్యాన్ని కలవాలని అనుకోవడం లేదు. అరే, నువ్వు నోరు మూసుకొని అమ్మాయి ఎక్కడుందో వెతుకు. మనం అంతలా చెప్పినా కూడా తను మళ్ళీ వీడియోలు చేసి పోస్ట్ చేస్తుంది. మన పనులన్నీ పనికి రాకుండా పోతున్నాయి తన వల్ల. అప్పుడే హఠాత్తుగా దయ్యం వాళ్ల ముందుకొస్తుంది. చాలాసేపటి నుంచి వెతుకుతున్నారు కదా నన్ను. చూడండి, ఇప్పుడు మీ ముందుకొచ్చేశాను. చెయ్యండి, ఏం చెయ్యాలి అనుకుంటున్నారు? మరొక అబ్బాయి ఆ మాట అన్న వెంటనే అందరికీ అర్థమైపోతుంది అది నకిలీ కాదు, నిజం దయ్యమే అని. 3 అక్కడి నుంచి పారిపోవడానికి చాలా ప్రయత్నిస్తారు. కాని ఆఖరికి ఆ దయ్యం వాళ్ళని పట్టుకుంటుంది. అరే 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 అరే, ఎక్కడికి పారిపోతున్నారు మీరు? ఇప్పుడు చెప్పండి, నేను నకిలీ దయ్యాన్నా? ఆ తర్వాత దయ్యం ఆ 3 చంపి తినేస్తుంది. అప్పట్నుంచి దయ్యం రోజూ రాత్రి వీడియో చేసి పోస్టు చేస్తుండేది. ఎవరైనా తను నిజంగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి తన ఇంటికి వస్తే ఆ దయ్యం వాళ్ళని చంపి తినేసేదే.